చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. హల్లెలూయా. సో యేసుక్రీస్తు గురించి కొన్ని విషయాల్ని విందాం. మనందరికీ చాలా విషయాలు తెలుసు. బైబిల్లో ఏ విషయాలు పేర్కొనబడినవో అనేది మనం చూద్దాం. సో పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే 2 గ్రంథాలు బైబిల్లో ఉంటాయి. పాత నిబంధన అంతా కూడా సృష్టి ప్రారంభం గురించి ఉంది. సృష్టి ఎలా ప్రారంభమైంది, దేవుడు ఎలా సృష్టిని కలుగు చేశాడు, భూమిని అలాగే మనుష్యుని ఎలా కలుగు చేశాడు అనేది పాత నిబంధనలో రాయబడి ఉందండి. స్త్రీకి నారి అన్న పేరు ఎక్కడి నుంచి వచ్చిందో చాలామందికి తెలియదు. నారి అని స్త్రీని అంటారు, కానీ బైబిల్లో స్త్రీ నరుని నుంచి తీయబడింది కాబట్టి నారి అనబడుతుందని దేవుడు ప్రస్తావించడం మనం బైబిల్లో చూస్తాం. అలాగే చెట్టు ముందా విత్తు ముందా అనేది చాలామందికి అది ముందు ఇది ముందని, కొంతమంది ఏమంటారు పిల్ల ముందు అంటారు. అయితే దేవుడు చెట్లను కలుగజేశాడు, విత్తనాన్ని కలుగచేయలేదు. అలాగే మనుషులను కలుగచేసిన తర్వాత మరి వారు పిల్లలు కలగటం, అలా వృద్ధి చెందడం జరిగింది. చెట్టు ముందా విత్తు ముందా అంటే క్లియర్, బైబిల్లో మనకు పాత నిబంధనలో చాలా స్పష్టంగా ఉంటుంది. చెట్లే ముందు, గుడ్డు ముందా పిల్ల ముందా అంటే పిల్లే ముందు, దేవుడు పిల్లనే కలుగజేశాడు. ఇలాగ అనేక విషయాలకి మనకి పాత నిబంధనలో చాలా చక్కటి సమాధానాలు ఉంటాయి. మనకి ప్రారంభం నుంచి మొత్తం క్లారిటీగా ఇప్పటి వరకు, అలాగే జరగబోయే విషయాలు కూడా బైబిల్లో ఉంటాయి. యేసుక్రీస్తు మనుష్య కుమారునిగా ఈ భూమి మీద పుడతాడని పాత నిబంధనలో మరి యెషయా ప్రవక్త 700 సంవత్సరాల ముందే ఆయన ప్రకటించడం జరిగిందండి. 700 సంవత్సరాల ముందంటే ఆలోచించేయండి. మనం మహా బ్రతికితే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతుకుతున్నాం అంటే దాదాపు 10 తరాల ముందు దేవాతి దేవుడు మనుష్య కుమారుడిగా ఈ భూమి మీద పుడతాడని రాయబడి, ముందుగా చెప్పబడి, ప్రవచింపబడి, ఆ తర్వాత యేసుక్రీస్తు జననం అనేది జరిగింది. అంటే దాని గురించి కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ విషయాలు బైబిల్లో మాత్రమే కాదు, చరిత్రలో కూడా మనకి దొరుకుతాయి. చరిత్ర పుస్తకాల్లో కానీ, లేకపోతే ఈనాడు జెమినీ ఉంది, గూగుల్ ఉంది, చదువుకున్న వాళ్ళు ఎవరు అయినా సరే మనం ఈ విషయాల గురించి ఒకసారి ఆలోచించేయాలి. ఇవి నిజమేనా, ఇవన్నీ నిజమేనా? 700 సంవత్సరాల ముందు యేసుక్రీస్తు పుడతాడని ఉందా, కన్యగర్భాన్ని పుడతాడని ఉందా, అది జరిగిందా అనేది మనం ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. అది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ రీతిగా చెప్పబడిన రీతిగా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు కన్య గర్భాన్ని జన్మించడం అనేది జరిగింది. కన్య గర్భవతి అయి మరి కుమారుని కనగా ఆయనకి యేసు అని పేరు పెట్టారు. యేసుప్రభు పుట్టడం ఆ రీతిగా మనం చూస్తాం. యేసుప్రభు పుట్టినప్పుడు అండి మరి చాలా దూర ప్రాంతాల నుంచి చూడడానికి వచ్చారు, జ్ఞానులు చూడడానికి వచ్చారని బైబిల్లో పేర్కొనబడింది. యేసుప్రభుని చూడడానికి జ్ఞానులు వచ్చారు అన్న అంశం ఎందుకు ప్రాముఖ్యమైందో కూడా ఒకసారి ఆలోచించేద్దాం. దానికంటే ముందుగా ఈ ప్రపంచం మొత్తంలో ఎన్ని దేశాలు ఉన్నాయో ఎవరికైనా తెలుసా? 195 దేశాలు ఉన్నాయి సుమారుగా. 195 దేశాలు. ఈ ప్రపంచం మొత్తంలో అత్యధికంగా జరుపుకుంటున్న పండుగ ఏది అని గూగుల్ని అడగండి. గూగుల్ని అడిగితే గూగుల్ ఏం సమాధానం చెప్పుద్దంటే క్రిస్మస్ అని చెప్తుంది. ఆ విషయం ఎందుకు ఆలోచన చేయాలంటే ఆలోచన చేయాలి. ఏంటి ఇన్ని దేశాల్లో ఎందుకు జరుపుకుంటున్నారు? మన రాష్ట్రంలోనే కొన్ని పండుగలకి కొన్ని రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే ఉంటుంది, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పండుగలకి పబ్లిక్ హాలిడే ఉండదు. కానీ 130 దేశాలు పైగా క్రిస్మస్కి పబ్లిక్ హాలిడేగా ఇస్తాయి. ఏంటి ఇంతమంది ఎందుకు గుర్తించారు, ఎందుకు ఇంతమందికి తెలిసింది, ఎందుకు ఇంతమంది వెంబడిస్తున్నారు, ఎందుకు ఇంతమంది ఆరాధిస్తున్నారు అనేది మనం ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మరొక విషయాన్ని గూగుల్లో మీరు అడిగితే విచ్ బుక్ అంటే ఏ పుస్తకం ఈ ప్రపంచం మొత్తంలో అత్యధికంగా అమ్ముడవుతుంది, జెమినీ ఏఐని ఇంతకు ముందు అడిగితే అది చెప్పింది బైబిల్ అని చెప్పింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. 500 కోట్ల కంటే ఎక్కువ కాపీలు అమ్ముడయ్యాయి లేదా పంపిణీ చేయబడ్డాయి. అయితే మతపరమైన గ్రంథాలను ఈ ఒక్క బైబిల్ని తీస్తేనే మిగిలిన ఏ నావెల్స్ అయినా, ఎంత పెద్ద ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఏ నావెల్ అయినా సరే బైబిల్ తర్వాతే ఉంది. 500 కోట్ల పైగా బైబిల్ ఈ ప్రపంచం మొత్తంలో అమ్ముడవడానికి కూడా కారణం ఏంటంటే అంతమంది వెంబడిస్తున్నారు అనేది ఒకటి. కంటెంట్ లేకపోతే, అంటే ప్రత్యేకత లేకపోతే, ఆ విలువ లేకపోతే, ఆ శక్తి లేకపోతే ఇంత యేసు ప్రభు నామం ఇంతమంది ఆరాధించడానికి, ఇంతమంది తెలుసుకోవడానికి అది అసాధ్యమండి. అది నిలబడేది కాదు. 1 రోజు 2 రోజులు కుదిరినా అది ఇంత స్థిరంగా ఇన్ని దేశాలు యేసుప్రభుని, ఇన్ని కోట్ల మంది యేసుప్రభుని తెలుసుకుని వెంబడించడం జరగదు. యేసుప్రభులో శక్తి ఉంది, యేసుప్రభులో ఆ యొక్క కంటెంట్ ఉంది, యేసుప్రభులో ఆ విలువ ఉంది. ఖచ్చితంగా మనం కొన్ని మాటలని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎవరైతే ఈ మాటలను విశ్వసిస్తారో వారి జీవితాల్లో యేసుప్రభు కార్యాలను కూడా చూడగలుగుతారు. సో మనందరం కూడా చూడాలనేదే మా ఆశ.
ఎందుకంటే చాలామంది వారి జీవితాల్లో ఎంతో మేలు పొందుకున్నారు. అనేక మంది భార్యలు వారి భర్తలు మంచి వారి కాక త్రాగుబోతులుగా ఉండి భయంకరమైన వేదన వారి కుటుంబాల్లో అనుభవిస్తున్నప్పుడు యేసు ప్రభు గురించి తెలుసుకుని వారి కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు, వారి భర్తలను దేవుడు మార్చినప్పుడు, వారి భర్తలు బాగుపడినప్పుడు ఆ కుటుంబాలు ఎంతో వెలుగుతో నింపబడ్డాయి. కాబట్టి ఖచ్చితమైన కార్యాలను అనేక మంది చూస్తున్నారు. మనం కూడా దేవుని కార్యాలను చూడాలంటే మనకి నమ్మకం అనేది ఉండాలి కదా, విశ్వాసం అనేది ఉండాలి కదా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమేనని యేసు ప్రభు చెప్తున్నారు. కాబట్టే ఈ విషయాల గురించి ఆలోచన చేస్తే, మనం ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు మనకి అర్థమవడానికి అవకాశం ఉంటుంది. యేసు ప్రభు పుట్టినప్పుడు అండి ఆ యొక్క బెత్లెహేముకి, ఇజ్రాయేల్ దేశానికి జ్ఞానులు వచ్చారు. ఆ జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారంటే ఈస్టర్న్ కంట్రీస్ అని రాయబడింది, తూర్పు దేశం నుంచి వచ్చారు. సో తూర్పు దేశం ఏంటి దేశం అని మనం గూగుల్ని అడిగితే అది పెర్షియా అని ఉంటుంది. పెర్షియా నుంచి వచ్చారు. ఇది 2025 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మనం చెప్పుకుంటున్నాం. పెర్షియా దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. పెర్షియా దేశం నుంచి జ్ఞానులు వచ్చినప్పుడు యేసుప్రభుని చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత దూరం జర్నీ చేశారో అని నేను చూశాను. వాళ్ళు 1600 కిలోమీటర్లు జర్నీ చేశారు. పెర్షియా నుంచి బెత్లెహేమ్కి 1600 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి మనకు హైదరాబాద్ 350 కిలోమీటర్లు. అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ 350 కిలోమీటర్లు అంటే 2025 సంవత్సరాల క్రితం మనకి మోటార్ బైకులు కానీ లేకపోతే కార్లు కానీ లేకపోతే బస్సులు కానీ లేవు. అప్పుడు అంత దూరం 350 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలంటే అది అసాధ్యం. అది ఒంట్ల మీద వెళ్ళాలన్నా నడిచి వెళ్ళాలన్నా కష్టం. అంటే 350 కిలోమీటర్లే నడవలేమే, 350 కిలోమీటర్లే మనం సైకిల్ మీద ఒంట్ల మీద వెళ్ళలేమే. వాళ్ళు 1600 కిలోమీటర్లు 4 నెలలు ప్రయాణం చేసి 4 నెలలు ప్రయాణంలోని 4 నెలలు పట్టింది వాళ్ళకి. 4 నెలలు ప్రయాణం చేసి యేసు ప్రభుని చూడడానికి వారు వచ్చారు. పెర్షియా నుంచి వచ్చి ఆయన ఆరాధించుకుని వారు వెళ్ళారు. ఎందుకంటే వారు జ్ఞానులు, వారు సామాన్యమైన వారు కాదు, పని పాట లేని వారు కాదు. ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళు డైరెక్ట్గా రాజునే కలిశారు. హేరోదునే డైరెక్ట్గా కలిసినట్టు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. మనం తలుచుకుంటే ఎమ్మెల్యేని కలవాలంటేనే మనకు చాలా కష్టంగా ఉంటుంది. మనం ముఖ్యమంత్రిని కలవాలంటే ఇంకా కష్టం, ప్రధానమంత్రిని కలవాలంటే ఇంకా అది అసంభవం. అలాగూ ఈ జ్ఞానులు రాజుని డైరెక్ట్గా కలవగలిగారంటే వాళ్ళు చాలా శక్తివంతులు, చాలా ఉన్నతులు అని అర్థం. అలాంటి జ్ఞానులు యేసుప్రభుని కలవడానికి వచ్చారు. అది కూడా చాలా కష్టపడి వచ్చారు. అంటే ఆయనలో శక్తి లేకపోతే అది ఎట్టి పరిస్థితుల్లో జరిగేది కాదు. కాబట్టి యేసుప్రభు ఈ భూమి మీద పుట్టారు, యేసుప్రభు పెరిగారు. యేసుప్రభుతో పాటు శిష్యులు చాలామంది, చక్కటి 12 మంది శిష్యులు ఉన్నారు. అనేక మంది యేసుప్రభుని వెంబడించడం మొదలెట్టారు. యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టలేదని ఎవరు చెప్పరు, ఎవరు వాదించరు. ఎందుకంటే ఈ యేసుప్రభు పుట్టిన కాలాన్ని ఆధారంగా చేసుకుని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా డివైడ్ చేశారు. కాబట్టి ఎవరు కూడా, ఇంత చదువుకున్న వాళ్ళు కూడా, కనీసం 5th క్లాస్ చదివినోడు కూడా యేసుప్రభు పుట్టలేదు, యేసుప్రభు లేడని చెప్పరు. యేసుప్రభు ఉన్నాడండి అంటారు. అయితే ఆ యేసుప్రభు 12 మంది శిష్యులను తయారు చేసుకోవడం, అక్కడక్కడ మీటింగులకు వెళ్ళినప్పుడు అనేక మంది, 5,000 మంది అలా వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం 100 మంది 150 మంది ఉంటాం. 5,000 మంది పురుషులు, 5,000 మంది స్త్రీలు, 10,000 మంది అలా వచ్చి వాక్యం వినేవాళ్ళు. అనేక మంది స్వస్థతలు పొందుకుని వెళ్ళేవాళ్ళు. అంత అద్భుతంగా జరుగుతున్నప్పుడు చాలామంది పరిసయ్యులు, శాస్త్రులు అని ఉన్నారు. పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళకి వచ్చే ఆదాయం పోతుందని ఎలాగైనా యేసుప్రభుని తప్పించాలి, యేసుప్రభుని చంపేయాలని చెప్పి వారు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఈ శిష్యులతో కూడా యేసుప్రభు చాలాసార్లు ఆ విషయాల్ని ప్రస్తావించారు. అయితే ఈ శిష్యులు అనేవాళ్ళు, నిన్ను మేము బాగా ప్రేమిస్తున్నాం, నీతోనే ఎంత కష్టకాలంలోనే నీతోనే ఉంటాం అనేవారు. సో యేసుప్రభుని సిలువేసినప్పుడు ఈ శిష్యులందరూ కూడా బెంబెలెత్తిపోయారు. యేసుప్రభుని పట్టుకున్నారు. యేసుప్రభుని పట్టుకుని, రోములో జరిగింది ఇది, రోమ్ గవర్నమెంట్ యేసుప్రభుని పట్టుకుని సిలువేసినప్పుడు యేసుప్రభు చెప్పారు, 3వ రోజున నేను పునరుద్ధానుడు అవుతానని శిష్యులు చెప్పారు. కానీ అవన్నీ విన్నారు. ఆ యేసుప్రభు చేయడం, అద్భుతమైన కార్యాలు చేయడం చూసిన యేసుప్రభుని ఎప్పుడైతే రోమ్ సైనికులు పట్టుకున్నారు, ఎందుకంటే అత్యంత క్రూరమైన సైనికులు వాళ్ళు, రోమ్ సైనికులు యేసుప్రభుని పట్టుకుని సిలువేయడానికి పట్టుకున్నారు. అప్పుడు వారందరూ బెంబేలెత్తిపోయారు. నీతోనే ఉంటాం, చావైనా నీతోనే ఉంటాం అని చెప్పిన వాళ్ళు కూడా నెక్కి ఒక చిన్నది, ఇదిగో ఆయన కూడా యేసుప్రభుతో ఉన్నాడు అని అంటే ఆయన ఏమన్నాడు, ఓయి చిన్నదానా, ఆయన ఎవరో నేను ఎరుగునన్నాడు. అలా బెంబేలెత్తిపోయారండి. అలా బెంబేలెత్తిపోయి యేసుప్రభు అంటే ఎరగనట్టుగానే ఆయన ఎవరో మాకు తెలియదని కలవరం చెందారు. అనుకున్నట్టుగానే అందరూ ఊహించినట్టుగానే యేసుప్రభుని సిలువేశారు. యేసుప్రభుని సిలువేసిన తర్వాత యేసుప్రభు ఆ సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించడం, అలాగే 3వ రోజున పునరుద్ధానుడయ్యాడు. 3వ రోజున పునరుద్ధానుడైన తర్వాత శిష్యులకు యేసుప్రభు కనిపించారు. శిష్యులతో మగ్దలేనే మరియా యేసుప్రభుని చూసి మాట్లాడింది. అలాగే శిష్యులను కూడా యేసుప్రభు కలిశారు. యేసుప్రభు కలిసిన తర్వాత తోమా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ తోమా అన్నాడు, లేడు. అప్పుడు యేసుప్రభు శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు తోమా లేడు. తోమా వచ్చినాక మిగిలిన శిష్యులు తోమాతో చెప్పారండి, అయ్యా మన బోధకుడు వచ్చాడు, ఆయన మళ్ళీ పునరుద్ధానుడు అవుతానన్నాడు, పునరుద్ధానుడు అయ్యాడు, మమ్మల్ని కలిశాడు అని చెప్పి వాళ్ళు అంటే తోమా అంటాడు, ఆయన గాయాల్లో
నేను ఏలు పెట్టి చూస్తే కానీ నమ్మను. సిలువేశారుగా, సిలువేసినప్పుడు గాయమై ఉంటుందిగా, ఆయన రావాలి, ఆయన గాయాల్లో నేను ఏలు పెట్టి చూస్తే కానీ నమ్మనన్నాడు. తోమ ఒక శిష్యుడు, ఆయన అనేక మంది రోగులను బాగు చేస్తుంటే చూసిన తోమ కూడా ఏమన్నాడంటే, నేను ఆయన గాయాల్లో చేయి పెడితే కానీ ఆయన పక్క టెంకులో పొడిచారుగా, పక్క టెంకులో పొడిచింది కూడా నేను చూడాలి, ఆ చేతిలో కూడా గాయాల్లో కూడా ఏలు పెట్టి చూడాలి, అప్పుడే నమ్ముతానన్నాడు ఆ తోమ. సో ఆ తోమ అన్న తర్వాత యేసుప్రభు మరలా వచ్చారు. ఆ తోమ ఏలు పెట్టి చూసి ఏడ్చాడు, నమ్మిన తర్వాత వారు అప్పుడు బలవంతులై యేసుప్రభు గురించి ప్రచారం చేయడం, యేసుప్రభు దేవుడు, ఆయనలో దైవత్వం ఉంది, ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన చనిపోలేదు, మరణం ఆయన్ని దాచి ఉంచలేదు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఆయన దేవుడు అని ఆ శిష్యులు అనేక మందికి అప్పుడు చెప్పడం మొదలెట్టారు. వాళ్ళు ప్రార్థనలు చేస్తున్న అద్భుతాలు జరిగినాయండి, వాళ్ళు ప్రార్థన చేస్తున్న రోగులు స్వస్థపరచబడ్డారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి క్రమంలోనే తోమ మన భారతదేశం వచ్చాడు. ఎప్పుడండి? తోమ మన భారతదేశం వచ్చి యేసుప్రభు గురించి చెప్పాడు. ఆయన 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన తోమ మన భారతదేశం వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంటే క్రీస్తు శకం 52 152 కాదు, 1052 కాదు, ఉట్టి 52. ఒక స్లైడ్. యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒకరైన సెయింట్ థామస్ భారతదేశానికి క్రైస్తవ మతాన్ని పరిచయం చేసిన మొదటి వ్యక్తిగా పరిగణించబడతారు. ఆయన రాక గురించి తెలుగులో పూర్తి సమాచారం ఇక్కడ ఉంది. భారతదేశానికి రాక ఎప్పుడండి? క్రీస్తు శకం 52. సో 52లో కేరళ వచ్చి, కేరళలో, చెన్నైలో, ఆ ప్రాంతాల్లో ఆయన పరిచయం చేశారు. చాలామంది దేవుని శక్తిని తెలుసుకున్నారు. ఆయన అలాగూ చెప్తూ ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలకి, వాళ్ళకి జీవనాధారం, వాళ్ళకి ఆదాయం, వాళ్ళకి గుర్తింపు పోతుందని ఆయన ప్రార్థన చేసుకుంటుంటే వెనుక నుంచి శూలంతో గుచ్చి చంపేశారు తోమాని. ఆయన శిష్యులు ఒక శిష్యుడు చెన్నైలో చనిపోయారు. అంటే 7 పెద్ద చర్చిలు, ఒక చిన్న చర్చి కూడా అక్కడ ఉంటుంది. మనం చూడొచ్చు తోమా గురించి కొని. ఆయా ప్రాంతాలకు వెళ్తే తోమా గురించి కొంతమంది అనుకుంటారు మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారనుకుంటారు. ఏమనుకుంటారు? బ్రిటిష్ వాళ్ళు యేసుప్రభుని తీసుకొచ్చారనుకుంటారు, ఇంగ్లీష్ వాళ్ళు దేవుడు అనుకుంటారు. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిందేమో 1600 సంవత్సరంలో, తోమా వచ్చిందేమో 52 సంవత్సరంలో. బ్రిటిషర్లు భారతదేశానికి ఎలా వచ్చారు మరియు వారు ఎక్కడ తమ అధికారాన్ని ఎలా స్థాపించారంటే, అసలు మీకు తెలుసా ఒక విషయం? బ్రిటిష్ వాళ్ళు వచ్చింది మొదట భారతదేశానికి బందరే, మచిలీపట్నం వచ్చింది. ఫస్ట్ వాళ్ళు ఎంటర్ అయింది మన భారతదేశానికి, వాళ్ళు మచిలీపట్నంలో ఎంటర్ అయ్యారు. ఎందుకంటే సముద్రం ఉందా లేదా? బ్రిటిషర్లు భారతదేశానికి ప్రధానంగా వర్తకం, వ్యాపారం కోసం వచ్చారు. వారు 1600 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించి వ్యాపార నెపంతో దేశంలో అడుగుపెట్టారు. రాక మరియు మొదటి అడుగు ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన డిసెంబర్ 31, ఈ నెలలోనే డిసెంబర్ 31, 1600న బ్రిటన్ రాణి ఎలిజబెత్ I నుండి వ్యాపారం చేసుకోవడానికి అనుమతి పొంది ఈ కంపెనీ ఏర్పడింది. తొలి ప్రయత్నం 1608లో కెప్టెన్ విలియం హాకిన్స్ మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆస్థానానికి వచ్చి సూరత్లో ఫ్యాక్టరీ కట్టుకోవడానికి అనుమతి కోరాడు. మొదటి ఫ్యాక్టరీ చివరికి 1611లో ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో తమ మొదటి వర్తక కేంద్రాన్ని స్థాపించారు. గట్టిగా చెప్పండి కొడదామా? సువార్త క్రీస్తు శకం 52లో మనం విన్నాం, మన భారతీయులు విన్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చింది 1600. అంటే అప్పటికే అనేక వేల సంవత్సరాలకు ముందే యేసుప్రభు గురించి మన భారతీయులు తెలుసుకున్నారు. ఆ ప్రపంచమంతా తెలిసిందండి, ప్రపంచమంతా తెలిసింది. ఎందుకంటే అంత శక్తి ఆయనలో ఉంది కాబట్టి ప్రపంచమంతా యేసుప్రభు గురించి తెలిసింది. ఆల్మోస్ట్ 195 దేశాలు ఈరోజు యేసుప్రభుని వెంబడిస్తున్నాయి. యేసుప్రభు శిష్యులకి యేసుప్రభు పునరుద్ధానుడైనా కనిపించాడు కదా, ఆ స్లైడ్ ఒకసారి చూద్దాం. మగ్దలేనే మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తికొని సీమోను పేతురు నొద్దకు యేసును ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకు వచ్చి, ఎత్తుకుపోయిరి, వారు ఎక్కడుండదన్నారని మేము ఎరుగము. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరునూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నార బట్టలు పడి ఉండుట చూచెను. గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టిపెట్టి యుండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి.
అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండ కనబడెను. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడుగగా, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలీదే. ఆమె ఆ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను గాని యేసు అని గుర్తుపట్టలేదు. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, నీవు ఆయనని మోసుకుని పోయిన ఎడలా ఆయన్ని ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోదును. మరియా, రబూని. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబూని అని పిలిచెను. నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడనైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుము. మగ్దలేనే మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచెను. మీకు సమాధానము కలుగునుగాక. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండును. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూసి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితే గాని నమ్మను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగుగాక. నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము. నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండుము. నా ప్రభువా, నా దేవా, నీవు నన్ను చూచి నమ్మితివి. చూడక నమ్మిన వారు ధన్యులు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను.
అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మిన ఆయన నామమందు జీవమును పొందునట్లును ఇవి వ్రాయబడెను. అర్థమైంది కదండి. ఆ రీతిగా యేసు ప్రభు ఆ శిష్యులు కనిపించినాక ఆ తోమనే మన భారతదేశానికి వచ్చి యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయనలో శక్తి ఉంది, ఆయనకి మనం ప్రార్థన చేసుకుంటే మన జీవితాల్లో కార్యాలు చేయగలరని ప్రకటించినప్పుడు అనేక మంది వారు మేలులు పొందుకున్నారు. అలాగే అనేక మంది వారి పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధపరచబడ్డారు. సో యేసు ప్రభుని మనం విశ్వసించడం ద్వారా మన పాపాలు ప్రక్షాళన చేయబడతాయి. మన పాపానికి మన మీద శిక్ష ఉంది. ఆ పాపం వలన మనకు శిక్ష కలగాలి. ఆ శిక్షని యేసు ప్రభు తన పరిశుద్ధమైన రక్తంలో కడిగివేసి ఆయన ఆ శిక్షను పొందాడు. ఆ శిలువ మరణం ద్వారా మనం పొందాల్సిన శిక్షను ఆయన పొందాడు. కాబట్టి యేసు ప్రభుని విశ్వసించి మన జీవితాలను మార్చుకుంటే, మన జీవితాలు మరి ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతకడం కాదండి, మనం మంచివారిగా ఉండాలి. చాలామంది మరి జీవితం అంటే విలువ తెలియక మరి త్రాగుతూ మరి భార్యని ప్రేమించుకోకుండా బ్రతుకుతూ ఉంటారు. మరి స్త్రీని మనం ఆలోచించేస్తే స్త్రీ తల్లిదండ్రుల దగ్గర ఎంతో అత్తారబద్ధంగా పెరుగుతుంది. స్త్రీ పెరిగిన తర్వాత వివాహం అయినప్పుడు మరి ఆ భర్త దగ్గర ఏం కోరుకుంటుందంటే, ఆ భర్తను ఎవరితో పోల్చుతుందో తెలుసా? తండ్రితో పోల్చుకుంటుంది. మా నాన్న అయితేనా, మా అమ్మ అయితేనా అని ఆ స్త్రీలు పోల్చుకుంటారు. కాబట్టి భర్తలైన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో గుర్తించండి. భార్యని మనం ప్రేమించాలి ఖచ్చితంగా. భార్య యొక్క ఇష్టాయిష్టాలను తెలుసుకుని మనం మెలగాలి. వారిని ప్రేమించే వారంగా, వారిని హత్తుకునే వారంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఏ కుటుంబంలో అయితే అలా మరి స్త్రీని, భార్యని కానీ తల్లిని కానీ వారు ప్రేమిస్తారో ఆయా కుటుంబాలను దేవుడు బహుగా దీవిస్తాడు. కాబట్టి ఈ విషయాలను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎలా పడితే అలా మనం జీవించకూడదు. దేవుడు చెప్పినట్లుగా మంచిగా జీవిస్తే దేవుడు మనందరి కోసం పరలోకం దాచి ఉంచాడు. ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఉంది? ఎంతమందికి నరకం వెళ్ళాలని ఉంది? నాకు పరలోకం వద్దండి, నాకు నరకం కావాలన్న వారు ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళు కూడా లేరు. అందరూ పరలోకం వెళ్ళాలని అనుకుంటున్నాం. కాబట్టి మనం మంచిగా జీవించాలి. దేవుడు గొప్ప దేవుడు, ఆయన పరిశుద్ధుడు. మనం చాలామంది మంచిగా జీవిస్తుంటే అతను దేవుడు లాంటోడు రా అంటారు, ఇతను దేవుడు లాంటోడు రా అంటారు. అంటే దేవునికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మంచి లక్షణాలన్నీ కూడా యేసు ప్రభువులో మనం చూస్తాం. యేసు ప్రభువులో పరిశుద్ధత ఉంది, యేసు ప్రభువులో శక్తి ఉంది. ఆయన అసమానుడైన దేవుడు, అలా ఆయనకి సమానమైన వాడు లేరు. అద్వితీయుడు మరొకడు అలాంటి వాడు లేడని బైబిల్ చెబుతూ ఉంది. అయితే మనకు కూడా తెలుసు, మనం ఎవరిని దేవుడు అంటామంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాన్ని జయించాలి. సో యేసు ప్రభు ఖచ్చితంగా జయించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కామాన్ని జయించాలి అంటే కామ వాంఛలతో నింపబడకూడదు. ఒక వ్యక్తి ఎవరైనా సరే పశువుగా మారిపోతాడు, ఎక్కువగా నింపబడి అలాంటి చేష్టలు చేస్తూ ఉంటే మనం పశువురా, ఆడి మనిషి కాదంటాం. సో అలాంటి పశువు నేచర్ మనిషికే ఉండకూడదు అనుకుంటాం. మరి యేసు ప్రభువులో అలాంటి నేచర్ కనిపించదు. కామ, క్రోధ, కోపిష్టిగా ఉండడాయన, ఆయన ప్రేమమయుడిగా, కరుణమయుడిగా మనందరికీ తెలుసు. క్రోధాన్ని ఆయన జయించాడు. కామ, క్రోధ, లోభాన్ని ఆయన ఏమీ దాచుకునేవాడు కాదు. మనందరినీ ప్రేమించి మనకు పంచిన దేవుడు. ఆయన దగ్గర ఉన్నవన్నీ కూడా మనందరికీ పంచాడు. అనేక మంది ఆయన శిష్యులు మరి అనేక మందికి మేలు చేయడం మనం చూస్తాం. కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని జయించాలి. మనిషి అన్నవాడే జయించాలని చెప్పినప్పుడు దేవునిలో ఆ లక్షణాలు చూస్తాం. కామ, క్రోధ, లోభ, మోహాన్ని అంటే ఆకర్షింపబడతాం. ఆ వస్తువుని చూసి ఆ వస్తువు కావాలనుకోవడం, స్త్రీని చూసి ఆ స్త్రీ కావాలనుకోవడం, పురుషుని చూసి ఆ పురుషుడు కావాలనుకోవడం, ఒక భార్య చాలక ఇంకొకళ్ళు కావాలనుకోవడం, ఒక భర్త చాలక ఇంకొకళ్ళు కావాలనుకోవడం. మోహాన్ని జయించాలి. మనిషి అన్నవాడే లేకపోతే దేవుడు అన్నవాడే మోహాన్ని జయించాల్సిన అవసరం ఉందని మనం చదువుతాం. చాలా గ్రంథాలు, ఏ గ్రంథమైనా దీన్నే బోధిస్తుందండి. ఏ గ్రంథం? కామ, క్రోధ, లోభ, మోహ, మదం. అహం ఉండకూడదు. మదం ఎక్కిందిరా అంటారు. మదం ఉండకూడదు, అహం ఉండకూడదు, గర్వం ఉండకూడదు. నువ్వు నాకేంట్రా చెప్పేది, నేనెవరో తెలుసా నీకు అన్నట్లుగా ఉండకూడదు. మదం, అహం ఉండకూడదు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, అసూయ ఉండకూడదు. ఓర్పు లేని తనం ఉండకూడదు. వారవలేకపోవడం ఉండకూడదు. వాళ్ళు బాగుపడితే వీళ్ళు బాగుపడితే వారవలేని తనం ఉండకూడదు. ఈ గుణగణాలని అద్భుతమైన దైవిక గుణగణాలు అంటారు ఇవి. ఈ దైవిక గుణగణాలన్నీ యేసు ప్రభువులో నెరవేరటం మనం చూస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. సో ఆయన శక్తి ఉంది కాబట్టి ఇంతమంది ఆయన ఆరాధిస్తున్నారు. సో చక్కగా మనం జీవించాలండి, చాలా మంచిగా జీవించాలి. సో ఇంతకుముందు చెప్పినట్లుగా భార్యలను ప్రేమించాలి. చాలామంది తాగి తందనాలు ఆడుతూ ఉంటారు. అసలు కుటుంబం ఇంట్లో ఏం అవసరం ఉంది,
పరిస్థితి ఏంటి, నా భార్య మనసు ఏంటి కూడా తెలియకోకుండా వాళ్ళు పొట్టగా వాళ్ళు తిన్నారా లేదా, తాగారా లేదా, ఆడుకున్నారా లేదా అని బ్రతుకుతూ ఉంటారు. అలాంటివి మనం గుర్తెరిగి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారనేది ఖచ్చితంగా గుర్తెరగాల్సిన అవసరం ఉంది. మన కుటుంబాన్ని సంతోషంగా మనం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు, అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు. అలాగే బిడ్డల విషయంలో మరి ఏమైనా చదువు విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోండి. పిల్లల్ని బాగా చదివించండి. మీరు ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఓకే, మీరు ఎకరాల పొలాలు ఇచ్చినా ఎకరాల పొలాలు ఏమైపోతే తెలీదు, ₹1,00,00,000 ఇచ్చినా ₹1,00,00,000 ఏమైపోతే తెలీదు. కానీ చదివివ్వండి. చదువు చాలా మేలు, చదువు చాలా గొప్ప జీవితాన్ని ఇస్తుంది, స్థిరమైన జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు ఏదైనా మీ పిల్లలకి ఇవ్వాలంటే గొప్ప చదువులు చదివించాలని తీర్మానం తీసుకోండి. మంచి చదువు చదివించండి. ఒక ప్రొఫెషనల్ కోర్సులు వాళ్ళు చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతారు. మీరు ₹1,00,00,000 ఇచ్చినా ఈ మాయమైపోవచ్చు, లేకపోతే ఏ ప్యాకెట్లోనూ తగలెట్టవచ్చు, లేకపోతే ఏ కోడి పందాల్లోనూ తగలెట్టవచ్చు. అసలు కోడి పందాలు ఆడతాం, పేకాట ఆడతాం, ఈ జూదం అంతా భయంకరమైన శాపం అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అలాంటి శపితమైన అలవాట్ల నుంచి, శపితమైన ఆటల నుంచి, జూదాల నుంచి ప్రతి ఒక్కరు బయటకు వచ్చి కుటుంబాన్ని, భార్యని ప్రేమించడం, బిడ్డలను ప్రేమించడం, కుటుంబాన్ని అందంగా కట్టుకోవడం మనం చేస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడండి. మనందరికీ పరలోకం దేవుడిస్తాడు. అలా మనం మారాలి, మంచిగా జీవించాలి. ఏదో వెళ్తున్నాయి కదా రోజులు అనుకోవద్దు. రోజులు వెళ్తున్నాయి అనుకుంటే ఎప్పుడు మన ప్రాణం పోద్దో తెలియదు. మనం మారుకోకుండా చచ్చిపోతే నరకం ఉంది. మనం మంచిగా మారి భార్యను ప్రేమించి, బిడ్డలను ప్రేమించే వాళ్ళంగా, భర్తను గౌరవించే వాళ్ళంగా, భర్త ఆలన పాలన చూసే వాళ్ళంగా, అత్తమామలను ప్రేమించే వాళ్ళంగా, తల్లిదండ్రులని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ప్రేమించే వారంగా. చాలా బిజీ అయిపోతున్నారు ఈనాడు పిల్లలు, తల్లిదండ్రులను కూడా పట్టించుకునే అంత తీరుకుంటున్నా. మనం బతుకుండగానే మంచిగా బ్రతకాలి. ఏదో వెళ్ళిపోతుంది రోజులు అనుకోవద్దు. పుట్టుకుమన్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇదిగోరా బాబు, నువ్వు ఇలా జీవించావు, విచ్చలవిడిగా జీవించావమ్మా, విచ్చలవిడిగా జీవించావయ్యా, నువ్వు అబద్ధాలు ఆడుకుంటూ జీవించావు, ఇదిగో తాగుబోతుడిలాగా ఉన్నావు, నువ్వు ఎన్నిసార్లు నీకు చెప్పాను, నీ భార్య ఎన్నిసార్లు నీకు చెప్పిందో, ఎన్నిసార్లు ఏడ్చిందో, నీ ఇంటి పక్కన వాళ్ళు ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు వినలేదు. ఎన్నో రకాలుగా నీ భార్య ద్వారా నేను వచ్చి చెప్పాను, నీ బంధువుల ద్వారా నేను వచ్చేసాను, నువ్వు నీ త్రాగుడు మానలేదు, ఇదిగో నీకు నరకం ఇది అని చెప్తే అల్లాడిపోతావు. అప్పుడు గుండెలు కొట్టుకుని ఏడ్చిన ప్రయోజనం లేదు. కాబట్టి భయంకరమైన జూదాన్ని మానాలి, త్రాగుడిని మాని మనం మంచిగా మారితే మన భార్య సంతోషిస్తుంది, మన బిడ్డలు సంతోషిస్తారు, మన కుటుంబం వెలుగు నింపబడుతుంది. ఈ క్రిస్మస్ ప్రతి ఇంట్లో కూడా వెలుగును తీసుకురావాలి. కాబట్టి ప్రియులారా, మంచిగా బ్రతకడానికి మనం తీర్మానం తీసుకుందాం. ఈ జీవితం శాశ్వతమైంది కాదు. ఇలాంటి చక్కటి దేవుణ్ణి మనం తెలుసుకుని దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటే ఇలాంటి మంచి విషయాలు చాలా బైబిల్లో ఉన్నాయి. సో మతాలు మారాల్సిన అవసరం లేదు. కానీ మనకి సంతోషం కావాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటే చర్చికి వచ్చి కూర్చోవచ్చు. ఆదివారం నాడు ఆరాధన జరుగుద్ది. సో 1 గంటన్నరే ఉండేది. మనం ఎప్పుడైనా ఎవరైనా ఆశ కలిగి ఉన్న వారు వస్తూ ఉండొచ్చు. ఏదోలాగా చూడొద్దు. ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు అభద్రతాభావంతో వాళ్ళకి ఆదాయం పోతుందని ఆ శాస్త్రులు, పరిసయ్యులు అంత అల్లకల్లోనూ సృష్టించారు. ఈనాడు కూడా రకరకాలుగా అనుకుంటున్నారు. పాపం తెలియక, అవివేకంతో, అజ్ఞాతంతో ఎవడో ఒకడు వాడి స్వార్థం కోసం వాడు రెచ్చగొడతా ఉంటే కొంతమంది అలా రెచ్చిపోతూ ఉంటారు, కొంతమంది అలా తప్పుగా అనుకుంటూ ఉంటారు. ఎవడో పైన పోరాటాలు రెచ్చగొట్టేవాడే బాగుపడతాడు, కానీ ప్రజలకి మేలేం ఉండదు. కాబట్టి మనం మంచిగా మారుదాం, మంచిగా జీవిస్తే, మన కుటుంబాన్ని మనం ప్రేమిస్తే, మన దురలవాట్లను విడిచిపెడితే, ప్రభువుని తెలుసుకుని యేసు ప్రభు మాటలను విని వాటి ప్రకారం మనం నడుచుకుంటే, రక్షింపబడితే మనం ఆ పరలోకంలో ఉండొచ్చు. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్.